వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే. దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ గానీ రికమెండేషన్స్ అనుకోవద్దు. మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు. మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీతో పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై కానీ సెల్ కానీ కాల్స్ కానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు. నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. అందరు బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మార్కెట్ వీడియోతో అయితే మేము ముందుకు వస్తున్నా. సెబీ గైడ్లైన్స్ ప్రకారం మనం డైలీ కొన్ని వీడియో చేయొద్దు కాబట్టి మరి నేనైతే కొంచెం దూరంగా ఉంటాను. చూద్దాం, ఆ సెబీకి ఇబ్బంది లేకుండా ఏమైనా వీడియోలు చేయాలి అని అనిపిస్తే అటువంటివి చేసుకుంటా. సరే, చాలా రోజుల తర్వాత అయితే మా ఫ్రెండ్తో కలిసి మీ ముందుకైతే వస్తున్నా. సరే, మనం మార్కెట్ చూస్తే చూడొచ్చు, మనం ఆల్ టైమ్ హై నుంచి బాగా పడిపోయింది. ఇక్కడ చూడొచ్చు, ఇది ఎప్పుడు అక్టోబర్లో ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. ఆ తర్వాత ఇక చూడొచ్చు చాలా ఘోరంగా పడ్డది. కొంచెం రికవర్ అయినట్టు అయింది, కానీ ఇంకా లోయర్ లోసే ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇంకా ఇప్పుడు వచ్చింది కూడా మన రికవరీ అనేటట్టు అయితే లేదు. సరే, కాకపోతే చాలా లోకి వెళ్ళిన తర్వాత కొంచెం అయితే రికవర్ అయింది. సరే, ఏదైనప్పటికీ మార్కెట్ పడడం ఇన్వెస్టర్లకు మంచిదే. ఎవరైతే కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఒక స్టేజ్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటివి అంతో ఇంతో డబ్బులు అయితే పెట్టచ్చు. మన ఫ్రెండ్ దినేష్ కూడా చాలా రోజుల నుంచి మార్కెట్లో ఉన్నాడు, మార్కెట్ చేస్తూ ఉంటాడు. సరే, అంటే కొత్తగా వచ్చే వాళ్ళ కోసం ఏమేమి తప్పులు చేస్తారో అవి చేయకుండా ఏం చేయాలి అంటే, ఒక ట్రేడర్ బిగినర్ ఎలా ఉంటాడు, ఆయన మనస్తత్వం ఎట్లా ఉంటుంది, మెంటాలిటీ ఎట్లుంటుంది, ఎంత టెన్షన్ పడతాడు, ఇవన్నీ కూడా మామూలుగా మాట్లాడుకోవడానికి ఒక సరదాగా చేస్తున్నటువంటి వీడియో. ఎవరు బిగినర్స్కు పనికొస్తుంది, ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళు అరే మేము కూడా ఇట్లే ఉండే కదా అనేది ఒకసారి మీకు రీక్యాప్ లాగా యూజ్ అవుతుంది. జనరల్ వీడియోనే చేస్తున్నాం, దీనిలో పెద్ద ఏమి లేదు. దినేష్, ఎట్లున్నావు? బాగున్నా? ఎట్లుంది నీ ట్రేడింగ్ జర్నీ? ఎప్పుడు స్టార్ట్ అయింది దినేష్? నా ట్రేడింగ్ జర్నీ 3 years బ్యాక్ స్టార్ట్ అయింది. కాకపోతే కొంత చాలా రోజుల వరకు అసలు దినేష్ చెప్పుకుంటా ట్రేడింగ్ చేస్తున్నాను కూడా చెప్పుకోకపోతే, ఇప్పుడు కూడా చాలా మంది ట్రేడింగ్ చేస్తున్నాను చెప్పరు. ఎందుకంటే ట్రేడింగ్ అనే దాని మీద సొసైటీలో ఉన్న ఒపీనియన్ అట్లా ఉంది కనుక సో ట్రేడింగ్ ఎవరు చెప్పరు. చాలా మంది మామూలుగా ట్రేడింగ్ చేస్తున్నామంటే అది కూడా ప్యాకెట్ అని అంటారు. ఇప్పుడు బెట్టింగ్ అట్లా ఉంది, జూదము ఎట్లనో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ని అట్లానే భావిస్తారు జనాలు. సో దానికి అందుకే బయట చెప్పాలంటే కూడా చాలామంది భయపడుతుంటారు. కాకపోతే స్కిల్ వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్ అంటే ఏంది అనేది ఖచ్చితంగా మనం అర్థం చేసుకొని చేస్తే బాగుంటుంది. ఒకరికి 2 సంవత్సరాలు పట్టవచ్చు, వారికి 10 సంవత్సరాలు కూడా పట్టవచ్చు. అది అయితే ఇప్పుడు గతంలో అయితే స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఒక 3-4 years టైం పట్టేది. కానీ ఇప్పుడున్న లక్ ఏంటంటే యూట్యూబ్స్ కానీ ట్రైనింగ్ కోచింగ్ సెంటర్లు కానీ రకరకాల మెటీరియల్ అవైలబుల్ ఉంది కనుక కొంత సీరియస్గా ఫోకస్ పెడితే నాలెడ్జ్ వస్తుంది. కానీ మెయిన్ స్టాక్ మార్కెట్లో ఎక్కువ మనను ప్రభావితం చేసేది మన సైకాలజీ, మైండ్ సెట్, ఎమోషన్స్. ఈ ఎమోషన్స్ నువ్వు కంట్రోల్ చేసుకోవాలంటే నీకు బుక్ నాలెడ్జ్ సరిపోదు, లైవ్ ఎక్స్పీరియన్స్ కావాల్సిందే. అది సో లైవ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా జరగాల్సిందే. మనం ఏదో నేర్చుకున్నా నేను వచ్చేసి మార్కెట్లో ఈ క్యాండిల్ ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ పెట్టేస్తా, చాలా చెప్తుంటారు. ఏదో ఇన్సైడ్ క్యాండిల్ అంటారు, ఇది గ్రీన్ క్యాండిల్ వచ్చింది ఇక్కడ మొత్తం. ఇక ఇక్కడ చూడొచ్చు, ఇది ఎంత గట్టి రిజెక్షన్ క్యాండిల్. ఇది చూసేది డే క్యాండిల్ అయినా సరే, ఇది ఇంత గట్టి రిజెక్షన్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఎవరైనా ఏమనుకుంటారు, దినేష్ గత మార్కెట్కి ఈ నుంచి ఇక్కడ అయిపోయింది, దీన్ని అంతా తిన్నది, ఈ నుంచి పైకి వస్తుంది అనుకుంటారు. కానీ పోయిందా? చూడొచ్చు, ఇక ఏం పోలే, ఇక మళ్ళీ వచ్చింది కిందికి. అంటే బుక్ నాలెడ్జ్ లో మస్తు చాలా చెప్తారు, దానికి ఆల్మోస్ట్ రివర్స్ అవుతుంది, ఒక్కొక్కసారి సేమ్ జరుగుతుంది. కనుక స్టాక్ మార్కెట్ కళ్ళు తాగిన కోతి అన్నట్టుగానే ఉంటుంది. దాన్ని నువ్వు అసలు ఏం నేర్చుకున్నా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అది ఇట్లా 2 2 4 అన్నట్టుగా ఒక సూత్రం ప్రకారం పనిచేయదు. 30 ఏళ్ళు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా మనం చూసినాం స్టాక్స్, ఈ దమాని లాంటి వాళ్ళు వీళ్ళు వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఎంత లాస్ వచ్చింది అనేది కూడా మనకు వచ్చింది. అంటే ఖచ్చితంగా ప్రతి స్టాక్ మార్కెట్లోకి వచ్చి నువ్వు పెట్టుబడి పెట్టినబడే లాభాల్లోకి పోవాలి. అసలు నాకు నష్టం రావద్దు. అసలు స్టాక్ మార్కెట్లో నష్టాలు రాని వాళ్ళు ఎంత పర్సెంటేజో తెలుసా దినేష్ నీకు? నాకు తెలిసి ఒకరిద్దరు ఉన్నారంటావేమో అని చెప్పి ఎవరున్నారు నాకు తెలిసి. ఇంకా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. స్టాక్ మార్కెట్లోకి వచ్చి మేము ఎప్పుడు లాస్ కాలేదు, మేము లాభాలే ఉన్నామని మీకు ఎవరైనా అనిపిస్తే మీరు చెప్పుర్రి. కానీ నాకు తెలిసి అయితే ఇంత పర్సెంటేజ్ ఉంటారు ఖచ్చితంగా.
సో ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో ఎందుకంటే అదే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక పద్ధతిగా ఇట్లాగే జరుగుతుందని ఉండదు, దీనిలో ఎక్కువ మ్యానిపులేషన్ ఉంటుంది. ఇంకొకటి ఏమంటే ఖచ్చితంగా ఇక్కడ కొంటారు అనుకున్న వాళ్ళని అక్కడ నుంచే పడేయడం జరుగుతుంది. లేదంటే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే సో నువ్వు నేర్చుకున్నదే ఇక్కడ పనిచేస్తుంటుంది, ఒక్కొక్కసారి ఏమో రివర్స్ అవుతుంది. సో అది ఎమోషన్తోనే కనెక్ట్ అయి ఉంటుంది. సో స్టాక్ మార్కెట్లో మనం సక్సెస్ కావాలంటే ఫస్ట్ రిస్క్ మేనేజ్మెంట్, ఎమోషన్స్, పొజిషన్ సైజింగ్ ఇవన్నిటిని మనం మెయింటైన్ చేసినప్పటికీ ఇంకోటి దినేష్ మెయిన్గా రాత్రికి రాత్రే ఒక్క రోజులనే మనం కోటీశ్వర్ల అవ్వాలి అని మాత్రం అనుకోవద్దు. స్టాక్ మార్కెట్లో అట్లా అది టెంప్ట్ చేస్తుంది కంపల్సరీ. అరే ఈ రోజు ఇది పెట్టి ఉంటే నీకు ఒక్కొక్క రోజు వస్తే రావచ్చు కానీ అది కంటిన్యూషన్గా జరగదు. ఓవరాల్ వన్ డే వచ్చినా నీకు తర్వాత పోతుంది కనుక సో ఇది కూడా ఒక కోర్స్. మనం ఇంజనీరింగ్ చేసి ఇంజనీర్ ఎట్లా అవుతారు, ఎంబీబీఎస్ ఎట్లా చేస్తాం, బీటెక్ చేయాలంటే 4 సంవత్సరాలు చదువుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ ఏదో సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవాలి, ఇంకో 2 ఏళ్ళు మళ్ళీ ఇంకేదో ఎగ్జామ్ రాయాలి, మొత్తం 7-8 ఏళ్ళు కావాలి. 7-8 ఏళ్ళు అయినాక వానికి మంచి జాబ్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, మంచి జాబ్ వస్తుంది. డాక్టర్ కావాలంటే కూడా అంతే కదా, ఎంబీబీఎస్ చదవాలి. డైరెక్ట్ డాక్టర్ చదివి వచ్చినావు అంటే పెద్ద జాబ్ ₹1,00,000 కూడా ఇస్తలేరు ఎంబీబీఎస్లో కూడా ఇప్పుడు. సో మళ్ళీ దాంట్లో ఎక్స్పర్ట్ అవ్వాలి. సో మార్కెట్లో కూడా అంతే. ఇంకా దీనికి పర్టికులర్గా 1 year కోర్సు 2 years కోర్స్ అని ఉండదు, ఎవరి కేపబిలిటీని బట్టి వాళ్ళకు ఎక్స్పీరియన్స్. కొంత తొందరగా అవగాహన ఉన్నోళ్ళు 2-3 yearsలో నేర్చుకోవచ్చు, కొందరు 5 years పడుతుంది. ఇంకా ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం అనేది అయితే చాలా పెద్ద అంశము మెయిన్. అది చాలా మందికి ఇబ్బంది పెట్టేది. అది ఎంత నేర్చుకొని వచ్చినా ఎందుకంటే నీకు మళ్ళీ ఎమోషన్. ఈ గ్రీన్ క్యాండిల్ కనిపించినంత సేపు కానీ నీ పోర్ట్ఫోలియో గ్రీన్ లేకుంటే నువ్వు చేసిన ట్రేడ్ గ్రీన్లో కనిపించినంత సేపు నీకు అంత సంతోషంగా ఉంటుంది. అంటే అదొక ఊహాలోకంలో అలల మీద హాయిగా తేలాడినట్టుంటుంది. వన్స్ నువ్వు ఒక్కసారి రెడ్ క్యాండిల్ అంటే నీ పోర్ట్ఫోలియో కానీ లేదంటే నువ్వు తీసుకున్న ట్రేడ్ కానీ రెడ్లో కనిపించింది అంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది నీకు ఇక మజా. సో కానీ స్టాక్ మార్కెట్ చేస్తున్నామంటే అది చాలా 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 ఓపిక ఉండాలి, ఖచ్చితంగా ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోవడం ఉండాలి. అసలు నిజంగా నువ్వు ఎందుకు వచ్చినావు స్టాక్? నీకు మంచి జాబ్ ఉండే వదిలేసి ఎందుకు వచ్చినావు స్టాక్ మార్కెట్లోకి? నేను స్టాక్ మార్కెట్లోకి ఎందుకు వచ్చిందంటే ఎందుకంటే జనరల్గా అందరూ దాదాపు నేను అందుకే వచ్చిన, దినేష్ అందుకే వచ్చిండు, అందరూ అట్లే అంటారు. ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో కొత్త వ్యూయర్స్ వాళ్ళు కూడా ఇట్లే అనుకునే వస్తారు. అందుకని మీ ఎక్స్పీరియన్స్కి ఇది కరెక్ట్ ఉంటుందని మేము ఇవన్నీ కూడా మాట్లాడుకుంటాం. ఒకసారి చూడండి. నేను వచ్చింది కూడా సేమ్ ఇట్లాగే 1-2 సందర్భాలు, అంటే చాలామంది స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతున్న సందర్భంగా నేను కూడా ఒకసారి ఏంది ఇది అని చెప్పి 2021 సెప్టెంబర్లో నేను డీమ్యాట్ అకౌంట్ తీసిన. అప్పటి వరకు కూడా నాకు తెలియదు. సో తీసిన తర్వాత నేను ఆప్షన్ ట్రేడింగ్ కాదు, ముందు చూసింది స్టాక్స్ చూసిన. స్టాక్స్ చూసి మొదట్లో అప్పుడు మార్కెట్ పీక్ పోతుందన్నమాట, కరోనాలో పడిపోయిన మార్కెట్. ఆ తర్వాత రికవర్ అవుతున్న సందర్భంలో నేను వచ్చి స్టాక్స్ చూస్తే పెట్టిన స్టాక్ అలా ఇట్లా పెరిగిపోతుంది. సో నాకు ఫస్ట్ టైము టాటా పవర్ స్టాక్లో నేను డైరెక్ట్ 1000 కొన్నప్పుడు ₹150 పెట్టి 1000 కొంటే వితిన్ 4 daysలో నాకు 260కి పోయింది. అది 260కి పోయి తర్వాత మళ్ళీ 230కి వచ్చింది. ఒక ₹1,00,000 లాభం వచ్చింది నాకు విత్ ఇన్ స్టార్టింగ్ మార్కెట్లో. ఇదంతా ఏముంది, సింపుల్ ఈజీగా నేను సంపాదించుకోవచ్చు అని అనిపించింది. కానీ నేనేం తొందరపడలేదు అప్పటికే, కానీ మైండ్లో అనిపిస్తుంది మనకి ఇదేదో పెద్ద ఎత్తున సంపాదన చేసుకోవచ్చు అది ఇది అనుకుంటూ. ఒక 2 months నేను స్టాక్స్, నాకు ఆప్షన్ ట్రేడింగ్ ఉంటుందని కూడా తెలియదు, 2-3 months నేను స్టాక్సే చేస్తూ పోతున్నా. సో డే ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మెల్లమెల్లగా లాస్ రావడం మొదలైంది స్టాక్స్లో. అటు పెడితే ఇటు పెడితే అటు ఓవర్ ట్రేడింగ్ ఇష్టం వచ్చినట్టు జరుగుతున్నాయి. మెల్లగా 2 months ఈ వచ్చిన లాభం కరిగిపోతుంది, మెల్లమెల్లగా జరుగుతుంది. సో నాకు ఒక 3 months తర్వాత ఆప్షన్ ట్రేడింగ్ ఉంటుందని తెలిసి, సో అది మార్కెట్ ఎట్లా ఆహ్వానిస్తుంది అంటే నువ్వు ఎంటర్ అయ్యి ఏం తెలియని వాళ్ళు పెడితే లాభం వస్తుంది ఫస్ట్. అవును, అదేందో విచిత్రంగా లాభం వస్తుంది. అంటే మెయిన్ ఏంటంటే ఎమోషన్ ఉండదు. అప్పుడు వాళ్ళకి ఏం తెలియదు కనుక కంటిన్యూగా ఏది పెట్టినా కొంత లాభం వస్తుంది. నేను ఆప్షన్ ట్రేడింగ్లో ఎంటర్ అయ్యి అదంతా తెలుసుకొని ఆప్షన్ ట్రేడింగ్లోకి ఎంటర్ అయిన వెంటనే నాకు లాభం వచ్చేసింది. సో లాభం రాగానే అది ఇంకా స్టాక్స్ కన్నా బాగుందని చెప్పి నేను ఆప్షన్ ట్రేడింగ్ మొదలుపెట్టినా. సో ఒక 1 month 15 days కొంత లాభం వచ్చి ఒక్కసారి స్టార్ట్ అయింది లాస్ కొట్టడం. ఇక అది లాస్ మొదలైందంటే ఇంకా లాసే వస్తుంది.
సో అప్పుడు నేను మెల్లమెల్లగా వీడియోలు అప్పటిదాకా నేను ఆప్షన్ ట్రేడింగ్ గురించి చూడకుండా ఏం తెలియదు పెట్టుకుంటూ పోతున్నా, లాస్ వస్తాయి, యావరేజ్లు చేస్తున్నా, లేకపోతే అటు కొంటున్నా ఇటు కొంటున్నా, మొత్తంగా లాభము అక్కడక్కడ అయిపోతుంది. సో లాస్ ఒకసారి పెద్ద ఎత్తున లాస్ కొట్టింది. సో అప్పుడు నేను ఏంది ఇది అని చెప్పి యూట్యూబ్లో మొదలు పెడితే అసలు ఆప్షన్ ట్రేడింగ్ గురించి కొంత చూస్తే మెల్లగా 2 years 3 years నేర్చుకున్నా కూడా అది మధ్యలో చేయడం, మళ్ళీ ఆపడం, మళ్ళీ చేయడం, మళ్ళీ ఆపడం, ఇప్పటి వరకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో అయినట్టుగా ఏం లేదు. ఇంకా లాభాలు అనేది ఇంకా ఏం చూడలేదు మనం, కానీ కొంత ఓకే అన్నట్టుగా ఉంది. కానీ ఏదో జరిగిపోతుందని నేను ముందు ఊహించుకున్నంత అద్భుతంగా అట్లా డబ్బులు వచ్చే పరిస్థితి. మనం ట్రేడింగ్ చేస్తుంటే ఫస్టే ఒక డిస్క్లైమర్ వస్తుంది. ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళలో 90% లాస్ అవుతున్నారు. లాభం వచ్చినటువంటి వాళ్ళలో కూడా ఓన్లీ 5% మాత్రమే ఇంత లాభంలో ఉంటారు. మిగతా వాళ్ళకు కాస్టే వెళ్ళిపోతుందని మనకు ఫస్టే వస్తుంది, ఒక హెచ్చరిక వస్తుంది. ఆ హెచ్చరికను ఎవరు పట్టించుకోరు. అంటే మనం చూస్తాం మామూలుగా ఏదో ఎక్స్పైరీ డే రోజు ఒకరోజు 1 రూపీ ఉన్నటువంటి ప్రీమియం ఉన్నటువంటి ఒక స్ట్రైక్ ప్రైస్ ఏమవుతుందంటే 50 రూపీస్కి అవుతుంది. దాని కాలం కలిసి వస్తే 100 రూపాయలకు కూడా అవుతుంది. ఎందుకంటే జస్ట్ నిమిషాలలో అవుతుంది. అంటే ఇక్కడ వీడు ఎవడో 1000 రూపాయలు పెట్టుంటే నిజంగానే 50కి అయినా 50,000 రూపాయలు అవుతాయి. అయితే ఇది ఎప్పుడో జరిగే పరిణామాలు, ఎప్పుడో ఒకసారి వస్తుంది కానీ 10 సార్లు ఇదే దీని ఎఫెక్ట్తోనే అందరూ దిగుతారు, చాలామంది దిగుతారు. దీంతో పాటు ఇంకోటి మెయిన్ స్టాక్ మార్కెట్లకు రాని కారణం ఏంటంటే ఎవరి దగ్గర పని చేయాల్సినటువంటి అవసరం లేదు. వీక్లీ 5 days వరకు అది కూడా కూర్చున్న దగ్గర చేసుకోవచ్చు. నిజంగా అది చాలా బెనిఫిట్ ఉంది. నిజంగా నువ్వు మార్కెట్ గురించి 100% తెలుసుకొని నువ్వు దిగి నీ ఎమోషన్ కంట్రోల్ పెట్టుకొని నీ లాస్ కంట్రోల్లో పెట్టుకొని ప్రాఫిట్ వచ్చినప్పుడే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే 100% నువ్వు సంపాదిస్తావు. కానీ లక్షలు అంటే ఆశ ఎక్కువ ఉండదు. నేను 10,000 తీసుకొస్తా, 50,000 తీసుకొస్తా, నాకు నెలకు 50,000 రావాలంటే రావు. మార్కెట్లో 50,000 తీసుకొచ్చి నెలకు 50,000 ఎవరు తీయలేడు. నీ 50,000 పోతాయి. నువ్వు నిజంగా 50,000తో 50,000 తీస్తే కూడా గొప్ప నిజంగా. అంటే 5% రిటర్న్స్ అంటే మామూలు విషయం కాదు అది. కానీ అది బిగినర్స్కి అర్థం కాదు. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు, నువ్వు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినాక వితిన్ వారం రోజులకో 4 రోజులకో నీకు ఫోన్లు స్టార్ట్ అవుతాయి. ఎవడో ఫోన్లు చేస్తాడు, నేను కాల్స్ ఇస్తా, లేకుంటే మీ అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తా, నాది మొత్తం ఇంత ఉంది అని ఏదేదో పెడుతూ ఉంటాడు. దాంట్లో ఖచ్చితంగా పడతారు. అరే నేను చేస్తున్నా కదా, నాకు లాస్ వస్తుంది, వాళ్ళని చెప్తే ప్రాఫిట్ వస్తుంది ఏమంటే ఆ ఉన్న డబ్బులు పోతాయి, ఏముండదు. ఇట్లా అంటే ప్రతి ఒక్కరు నీకు కూడా వచ్చినాయి దినేష్ ఇటువంటి? నాకు వచ్చినాయి, కానీ నేను చాలా జాగ్రత్తగా ఎప్పుడు నేను టిప్స్ మీద ఆధారపడలేదు. ఓకే, ఏ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాలేదు. నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూస్తాను, అవి ఇన్ఫర్మేషన్ చూస్తాను. నేను ముందు నుంచి నమ్మేది ఒకటే, మనమే నేర్చుకోవాలి. మనం నేర్చుకొని చేస్తే మనకి ఎక్స్పీరియన్స్ వస్తే దాన్ని బట్టి మనకి ఏమైనా ప్లాన్ చేసుకొని చేయాలని తప్ప ఇప్పటివరకు అయితే నేను ఎక్కడ జాయిన్ కాలేదు. కానీ చాలామంది జాయిన్ అయిన వాళ్ళని చూసినా వాళ్ళకి ఏం వచ్చింది లేదు. అదంతా ఎట్లా ఓడగొట్టుకోవడమే, అది పాసిబుల్ కాదు. కానీ ఎవరైతే టిప్స్ ఇస్తున్నారో వాళ్ళు మంచి సంపాదించుకుంటున్నారు. ఎందుకంటే వానికి కూడా ట్రేడింగ్ రాదు. ఆ టిప్స్ ఇచ్చడానికి మనకి ట్రేడింగ్లో ఆల్రెడీ వాడు కూడా ఇటువంటివి ఎన్నో మోసపోయి ఉంటాడు. అరే దీనికంటే అదే బెటర్ అని వాడు దీంట్లో దిగి ఉంటాడు. ఇట్లా ఇంకో బ్యాచ్ మోసపోతాడు. నిజంగా సెబీ దీని మీద ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ ఛానళ్ళ విషయంలో ఉన్నప్పటికీ ఇంకా ఈ టెలిగ్రామ్ గ్రూప్లలో కాల్స్ ఇచ్చేటోళ్ళు ఇంకా ఎవడో కంట్రోల్ చేయడం అది దాని మీద అయితే ఖచ్చితంగా చేయాలి. ఏం చేయలేము, మీకు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే తప్ప మనం దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. సో సెల్ఫ్ నియంత్రణనే ఉండాలి. ఎవరిది వాళ్ళు అర్థం చేసుకోవాలి. స్టాక్ మార్కెట్లో రాత్రి ఏదో జరిగిపోదు. ఖచ్చితంగా నేర్చుకున్న తర్వాత కూడా కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్. పేపర్ ట్రేడ్ చేయాలి. నిజంగా చాలామంది పేపర్ ట్రేడ్ అసలు అవసరం లేదంటున్నారు, కానీ పేపర్ ట్రేడ్ కూడా మీరు రియల్ ట్రేడ్ లాగా చేసి చూడండి. ఎమోషన్ కూడా యాడ్ చేయండి, ఏం కదా దానికి. నిజంగానే అది పోతే నా డబ్బులు పోయినాయి అనుకున్నంత ఫస్ట్ ఒక 10,000 ఓటుకోరు. స్టాక్ మార్కెట్లో పోయిన తర్వాత ఫీజు ఒకరు 10,000 ఇస్తారు, ఒకరు 10 లక్షలు ఇస్తారు, కోటి రూపాయలు ఇస్తారు. ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళకు మార్కెట్ ఫీజు తీసుకుంటుంది, ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అది పేపర్ ట్రేడ్ మాత్రం మస్ట్. పేపర్ ట్రేడ్లో మీకు రకరకాలు ఉంటాయి. అంటే ఏదైనా నిజంగా దినేష్, నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇన్ని రోజుల నుంచి ఏదో ఒక స్ట్రాటజీని మాత్రం గట్టిగా పట్టుకొని దాని మీదనే వర్కౌట్ చేసుకోండి. దానికి 100% ఎవరికి ఏది సూట్ అవుతుందో, అంటే మీకు రకరకాల స్ట్రాటజీలు కనబడతాయి. మనకు యూట్యూబ్ ఓపెన్ చేసినామంటే
100 రకాలు ఉంటాయి. అన్నిటి మీద పరిగెత్తితే మనం ఏది చేయలేము. ఏదో ఒకటి పట్టుకోవాలి. స్టాక్ మార్కెట్లో ఏ స్ట్రాటజీ 100% పనిచేయదు, 100% ఫెయిల్ కాదు. మీకు ఖచ్చితంగా ఏదో ఒక స్ట్రాటజీ 60-30, 40-70-30 ఈ విధంగా ఉంటుంది. సో మనం దాన్ని ఆ రిస్క్ మేనేజ్మెంట్ని కానీ ఆ ప్రాబబిలిటీ ఎట్లా ఉంటుంది, దాన్ని ఎట్లా చేయాలనేది ప్లాన్ చేసుకొని చేసుకోవడమే తప్ప 100% ఈ స్ట్రాటజీతో లాభాలు వస్తాయని చెప్పి వచ్చే స్ట్రాటజీలు ఏముండవు. ఎందుకంటే మార్కెట్లో ఉన్న వాళ్ళు మనకన్నా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. మనం ఏ రకంగా ట్రేడింగ్ చేస్తామో వాళ్ళకి తెలుసు, ఎన్ని రకాల మనుషులు ట్రేడ్ చేస్తారో తెలుసు. కనుక అన్ని రకాల రివర్స్ చేసే ప్లాన్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కంటిన్యూస్గా మార్కెట్ ఫాలో అయింది. అవును, ఫాలో అయిన తర్వాత ఇక్కడ ఒక లోయర్లో ఇక్కడ క్రియేట్ చేసింది, ఇక్కడ క్రియేట్ చేసింది, ఇక్కడ క్రియేట్ చేసింది. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ రిట్రేస్ అయింది, ఈ లోయర్లో తిన్న తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసింది, ఇక్కడ టెస్ట్ చేసింది. ఇక్కడ ఎవరైనా ఏమనుకుంటారు, ఓకే ఇక అయిపోయింది, మార్కెట్ ఫాల్ అయిపోయింది, ఇది కూడా టెస్ట్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడ పైకి వస్తుంది అనుకుంటారు. కానీ ఏమైంది చూడండి, 2 సార్లు టెస్ట్ చేసి మళ్ళీ కొడితే ఇది పోయింది. ఇగో ఇక్కడ కొద్దిసేపు హాల్ట్ అయింది, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తిననీకి ఇక్కడ హాల్ట్ అయింది, కొడితే చూడండి మళ్ళీ ఎంతవరకు పడిపోయింది. సో అందుకే మార్కెట్ చాలా మంది ఏదేదో చెప్తూ ఉంటారు, చాలా చెప్తారు. ఈ క్యాండిల్ అంటారు, ఇగో ఇది రిజెక్షన్ క్యాండిల్ అంటారు. ఇగో ఈ రిజెక్షన్ క్యాండిల్కి ఏం కావాలి, కిందికే పోవాలి. ఇప్పుడు ఇది రిజెక్షన్ క్యాండిల్ ఇక్కడ ఎంటర్ అవుతారు, చూడండి స్టాప్ లాస్ కొట్టేసింది, మళ్ళీ పైకి పోయింది. ఇగో ఇక్కడ పోయింది, ఇక్కడ రిజెక్షన్, ఇక్కడ ఇంకా పైకి వస్తుంది అనుకున్నారు, మళ్ళీ కిందికి వచ్చింది. ఇగో అట్లా చాలా కనిపిస్తాయి చూడండి. ఏది 50% ఛాన్స్ ఉంటుంది అంతే, పైకోనికి 50% ఉంటుంది, కిందికి. ఇక్కడ లాస్ ఎందుకు అవుతారంటే, లాస్ అయినప్పుడు భారీగా లాస్ చేసుకుంటాము, లాభం వచ్చినప్పుడు మనం తక్కువ తీసుకుంటాం. ఇది చాలా మంది లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ లేదు నీకు ₹1,00,000 క్యాపిటల్ నువ్వు తీసుకొని వచ్చినావు అంటే 1% స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మీరు ఇంత ఎక్కువ పెట్టుకోవాలి అంటే రోజు ₹1000 వేయాలి నువ్వు మార్కెట్కు. నువ్వు ఎక్కడ తిరుగుతావో తిరుగు, ₹1000 ఎక్కువ ఇవ్వద్దు. ఇట్లా నువ్వు ₹1000 ఇచ్చుకుంటా పోతే ఈ ₹1,00,000 అయిపోయినకి ఎన్ని రోజులు కావాలి? 100 days పడుతుంది. ఒక 4 months 5 months నువ్వు ట్రేడ్ చేసుకుంటావు, ఆటోమేటిక్గా నువ్వు చాలా నేర్చుకుంటావు. కానీ అది సాధ్యం కాదు. అదే మెయిన్. అట్లా సాధ్యం అయితే అందరూ ఒక్కొక్కరు ఒక 3 days 4 days 5 daysలో మొత్తం పోతాయి, ఏముంది. అందుకని ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలంటే ఎమోషన్స్ కంట్రోల్ చేయాలి, ప్రాక్టీస్ ఉండాలి, మళ్ళీ ఒక పద్ధతి, డిసిప్లిన్, ఇవన్నీ. అంటే ఇంకా నువ్వు స్టాక్ మార్కెట్లో ఉండాలంటే అవన్నీ నేర్పుతుంది మార్కెట్. డిసిప్లిన్ ఇస్తుంది, ఎమోషన్స్ కంట్రోల్ చేస్తుంది, రిస్క్ మేనేజ్మెంట్ చేపిస్తుంది. అవన్నీ చేస్తేనే నువ్వు స్టాక్ మార్కెట్లో ఉంటావు, అట్లా లేకపోతే నువ్వు ఉండలేవు. అది నీకు 3 సంవత్సరాలు పట్టవచ్చు. నువ్వు మంచి టాలెంటెడ్ అయితే 3 నెలల్లోనే నేర్చుకోవచ్చు. 3 నెలలు అంటే ఇంకా లేదు అంటే నువ్వు స్లో లర్నర్ అయితే 6 ఏళ్ళు పట్టవచ్చు. కానీ 6 ఏళ్ళ వరకు నీకు రకరకాల సమస్యలు వస్తాయి, ఆర్థికంగా వస్తాయి, ఆరోగ్యపరంగా వస్తాయి, ఫ్యామిలీ పరంగా వస్తాయి, చాలా వస్తాయి. వచ్చేటప్పుడే స్ట్రాంగ్ మైండ్తో రావాలి. సో దీంట్లోకి వచ్చి జంపులు చేద్దాం అటు ఇటు అనుకుంటే మాత్రం ఇది ఏదో జరిగిపోతుంది అనుకుంటే జరగదు. సో దీంట్లోకి వచ్చేటోళ్ళు ఫుల్ టైం ఉంటాం. ఎంత నష్టం వచ్చినా కష్టం వచ్చినా మనం రోజు నేర్చుకొని గ్రోత్ అవుదాం అనుకుంటేనే రావాలి. కానీ ఏదో జరిగిపోతుంది అని చేస్తే ఒకరోజు వస్తుంది, రెండో రోజు డబ్బులు తీసుకుపోతుంది. సో నేర్చుకున్న వాళ్ళు అయితేనే ఆప్షన్ ట్రేడింగ్ కానీ చేయడం బెటర్. సో ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఊహించుకొని వస్తే మాత్రం ఫస్ట్ స్టాక్స్లో చేయాలి. మీరు వచ్చి స్టాక్స్లో ఆప్షన్ ట్రేడింగ్ చూసిన వాళ్ళకి స్టాక్స్ ఇవన్నీ చేయాలనిపించదు. ఆప్షన్ ట్రేడింగ్లోకి ఫస్ట్ దూకితే మాత్రం కష్టం. అంటే ఇక సక్సెస్ రేట్ నాకు తెలిసి 0.01% ఉంటుంది. ఫస్టే వచ్చి సక్సెస్ అయిన అయితే ఉండరు. ఒకవేళ నిజంగా ఎవరో అదృష్టవంతులు లేరు, ఎవరైనా అదృష్టవంతులు ఉంటే ఉండొచ్చు, కానీ వచ్చి ఇమ్మీడియట్గా సక్సెస్ అయిన వాళ్ళు అయితే ఎవరు ఉండరు. అది అంటే ఓవరాల్గా అంటే మామూలుగా బిగినర్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి మా ఎక్స్పీరియన్స్ను షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటు చాలా రోజులు అవుతుంది కదా మార్కెట్ వీడియో చేయక, ఏదో ఒకటి చేయాలి కదా కంపల్సరీ, అందుకని అయితే చేసినాం. సరే, మా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ దినేష్. థ్యాంక్ యూ ప్రదీప్.